సీజ్ ద షిప్. కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న ఈ మాట ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏకంగా సిట్ ను వేసింది. ఇదిలా ఉంటే ప్రకాశం జిల్లాలో రాత్రి పగలు అనే తేడా లేకుండా యథేచ్ఛగా రేషన్ మాఫియా రెచ్చిపోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాల్లో ఈ రైస్ అక్రమ రవాణా జరుగుతోందట. అయితే ఇది కొత్తగా పుట్టుకొచ్చిన మాఫియా కాదని ఏండ్లుగా జరుగుతోన్న దందా అంటున్నారు. రేషన్ కార్డు ద్వారా ప్రభుత్వం పేదలకు ఇస్తున్న ఉచిత బియ్యాన్ని అక్రమంగా సేకరించి కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రేషన్ బియ్యం దందా వెనక ఉండి నడిపించేది ఇక్కడి రాజకీయ పార్టీల నాయకులే అంటే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. ప్రతి నియోజకవర్గంలో అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ నేతలు అక్రమ రేషన్ బియ్యం దందా నడిపిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో వైసీపీ అధికారంలో ఉంది కనుక ఆ పార్టీ నేతలు ఈ అక్రమ రేషన్ బియ్యం దందాలో సూత్రధారులని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కనుక కూటమి నేతలు నడిపిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో రేషన్ దందాకు ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో రేటు ఉంటుందట. అధికార పార్టీ ఎమ్మెల్యే ఎంత రేటు నిర్ణయిస్తే అంత పైకాన్ని ప్రతి నెల ఆ మాఫియా ముట్ట చెప్పాల్సిందేనంట. ఎలాంటి అడ్డంకులు లేకుండా దందా సాఫీగా సాగేందుకు, తమ అండదండలు ఉండేందుకు అధికార పార్టీ నేతలకు రేషన్ మాఫియా భారీగా మామూళ్లు ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో నియోజకవర్గం నుంచి ప్రతి నెల 15 లక్షల నుంచి 25 లక్షల వరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, ఇన్ఛార్జీలకు రేషన్ మాఫియా చెల్లిస్తుందనే టాక్ ఉంది. అంతేకాదు ఈ ఎమ్మెల్యేలే నియోజకవర్గంలో రేషన్ మాఫియాను ఎవరు నిర్వహించాలి అనేది నిర్ణయిస్తారట. అక్రమ రేషన్ మాఫియా నిర్ణయించడానికి ప్రతి మండలంలో వ్యక్తులను కూడా స్థానిక ఎమ్మెల్యే సూచన మేరకే నియమించడం జరుగుతుందట. అలాగే అధికార పార్టీ ఆదేశాల మేరకే గ్రామాల్లోని డీలర్లు సైతం ఎవరికి రేషన్ బియ్యం అమ్మాలనేది నిర్ణయిస్తారట. రేషన్ డీలర్ నుంచి నియోజకవర్గంలోని మాఫియా వరకు ప్రతిదీ స్థానిక ఎమ్మెల్యే కనుసన్నలోనే జరుగుతుందట. ఇలా రేషన్ బియ్యం అక్రమ రవాణా అనేది అధికార పార్టీ నేతలకు ఒక ఆదాయ వనరుగా మారిపోయింది. రేషన్ అక్రమ రవాణా ఇంత బహిరంగంగా జరుగుతున్నప్పటికీ పౌర సరఫరాల శాఖ, విజిలెన్స్ అధికారులు సైతం ఎదిరించే సాహసం చెయ్యరు. అలా చేస్తే ఆ శాఖాధికారి ట్రాన్స్ఫర్ అవ్వాల్సి ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిన సత్యమే. అక్రమంగా సేకరించిన రేషన్ బియ్యం నిల్వలు ఉండేది స్థానికంగా ఉన్న రైస్ మిల్లుల్లోనే. అయినా ఎవరూ అడిగేవారు ఉండరు. ఇలా రేషన్ మాఫియా అధికారుల జేబులు నింపుతూ వారి నోరు మూయించే ప్రయత్నం చేస్తోంది. ఉచిత బియ్యం అమ్ముకుంటే కార్డుదారుడికి కేజీకి 10 రూపాయలు వస్తాయి. 4 వ్యక్తులున్న కుటుంబానికి 200 రూపాయలు వస్తాయి. కానీ ఇదే 10 రూపాయల బియ్యం ఇతర దేశాల్లో 70 రూపాయల వరకు అమ్మి కోట్ల రూపాయల్ని దండుకుంటున్నారు అక్రమార్కులు. అంతేకాకుండా ఇక్కడ 10 రూపాయలకు కొని రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్, పాలిష్ చేసి అందమైన కవలలో ప్యాక్ చేసి కలర్ఫుల్ బ్రాండ్లలో మార్కెట్లో కేజీ బియ్యం 60 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. ప్రభుత్వం కేజీ ఉచిత బియ్యానికి 43 రూపాయల 50 పైసలే వెచ్చించేది పేదల కడుపు నింపడానికా, లేక పార్టీల నేతలు కోట్లు దండుకోవడానికా అనేది ఇక్కడి సామాన్య ప్రజలకు వస్తున్న ప్రశ్న. రేషన్ అక్రమ రవాణాపై కూటమి సర్కార్ చాలా సీరియస్ గా ఉంది. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం ఇలా పక్కదారి పడుతూ ఉండడంపై దృష్టి సారించింది. కాకినాడ పోర్టు నుంచి యథేచ్ఛగా సాగుతున్న మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు సిట్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. చూడాలి మరి ప్రభుత్వ కృషి ఏ మేరకు ఫలితమిస్తుందో.